అందరికీ నమస్కారం. మనం స్వామి రామ హిమాలయ సాధువు గురించి తెలుసుకుంటూ ఉన్నాం. స్వామి రామ తండ్రి గారైన బుద్ధి వల్లభ్ మానసాదేవి మందిరంలో కూర్చుని శతచండీ సాధన చేస్తూ ఉంటారు. ఆయన సాధన పూర్తయింది, ఆయనకు గురువుగారు దొరికారనటానికి గుర్తుగా బెంగాలీ బాబా వచ్చి ఆయనను ఆశీర్వదించి ఇంటికి వెళ్ళమని చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఒక సంతానం కలుగుతుంది. ఆ బాలుడిని వారి బాలుడుగా కాకుండా ఆ బాబాజీ తన బిడ్డగా పెంచండి, ఎక్కువగా బంధం పెట్టుకోవద్దు అనేసి చెప్తారన్నమాట. ఆ బాలుడికి వ్రజ్ కిషోర్ కుమార్ అని నామకరణం చేస్తారు. అందరూ కిషోరి అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ కిషోరి ఎంతో అందంగా ఉండేవాడు. ఆ కిషోరి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వారి నాన్నగారు బుద్ధి వల్లభ్ కాలం చేస్తారు. కిషోరికి ఎక్కువగా కలలు వచ్చేవి. వాళ్ళ నాన్నగారు కూడా కళ్ళకు వచ్చేవారు. కిషోరి వాళ్ళ అన్న కొడుకులతో పాటు ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అవుతాడు. అక్కడ కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా కూర్చునేవాడనమాట. అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టాను, ఇలా లోపల ఎన్నో ప్రశ్నలు చెలరేగేవి. బెంగాలీ బాబా ఈ కిషోరిని కనిపెట్టుకునే ఉండేవాడు. ఎంతోమంది సాధువులు వచ్చి అతనితో కలుస్తూ ఉండేవారు. కిషోరి జూనియర్ హై స్కూల్కి వచ్చేసరికి బెంగాలీ బాబాతో మిగతా సాధువులతోనే ఎక్కువగా సమయం గడిపేవాడు. వాళ్ళ మధ్య బంధం బాగా బలపడిందనమాట. సో సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు బాబాజీతోనే ఉండేవాడు. స్కూల్లో అటెండెన్స్ తగ్గినా సరే అన్నింట్లోనూ మంచి మార్కులే వచ్చేవి. బాబాజీ ఈ కిషోరిని భోలే అని పిలిచేవారు. కిషోరి చదువు మీద ఉత్సాహం చూపకుండా ఎంతసేపు సాధువులతో తిరగటంలోనే ఇష్టం చూపుతున్నాడని తను బాగా చదువుకోవాలని చెప్పేసి త్వరగా విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటే బాబాజీ దగ్గర నుంచి అతడు పొందగలిగినదంతా చాలా వేగంగా పొందొచ్చు అని మిగతా సాధువులు సూచిస్తారు. అప్పుడు గ్రామస్తులకి బోలే కొద్ది రోజుల్లో ఈ చిన్న సమాజాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అనేసి అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బెంగాలీ బాబా ఎన్నడూ జనాల్ని చేరనిచ్చేవారు కాదు. అయినా ఆయన సాధు మండలిలో బాగా పేరున్నవారు. ఆయన శిష్యుల్లో అనేక మంది సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ఉన్నవారు ఉన్నారు. ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఆయన ఎప్పుడూ సంచారంలో ఉండేవారు. ఎక్కడ ఆయన స్థిరంగా నివసించేవారు కారు. కానీ ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊహించని ధనరాశులు ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చేవి. ఉత్తర భారతదేశంలో అమర్గఢ్ రాజు వందలాది ఎకరాలు బాబాజీకి దానం చేశారు. అంతేకాక అందులో బాబాజీకి ఆయన శిష్యులకి ఒక భవ్యమైన ఆశ్రమాన్ని నిర్మించడానికి అవసరమైన ధనాన్ని కూడా అందజేశారు. అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకునే మహత్తు గల బెంగాలీ బాబా ఇప్పుడు ఒక భోలే బాబా చదువు బాధ్యతల్ని తీసుకున్నారు. ఉత్తర భారతదేశంలో మంచి పేరున్న పాఠశాలలో ఆయన్ని చదివించారు. 8వ తరగతి తర్వాత భోలే జీవితం అసలు ఎలా గడిచిందో కనిపెట్టడం చాలా కష్టమైంది. ఆ సమయంలో ఆయన ఏం చేసి ఉంటారో తెలుసుకుని వాటిని ఒక వరుస క్రమంలో రాయాలని దశాబ్దాల పాటు ప్రయత్నించినా ఆ ప్రయత్నం ఫలించలేదు. ఉదాహరణకు గడ్వాల్ ప్రాంతం నుంచి వచ్చిన అనేక మందిని నేను స్వామి రామ బాల్యం గురించి చెప్పమని అడిగాను. కానీ ఆ రోజుల్లో జరిగిన కొద్ది వాస్తవిక ఘటనలు తప్ప నేను అడిగిన కాల అవధి గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదనుకుంటా. పురోహితులు, దశ్మనాలు,
సక్లానీలు, ఖండూరీల వంటి గడ్వాలీ ప్రాంతవాసులు ఇచ్చిన సమాచారం ప్రకారం స్వామీజీ పుట్టింది, పెరిగింది అంతా గడ్వాల్లోనే. కానీ ప్రజల మనస్సుల్లో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు జూనియర్ ఉన్నత పాఠశాల తర్వాత అదృశ్యమయ్యాయి. ఆ పైన మళ్ళీ 1950 మధ్య జరిగిన విషయాల్ని వారు చెప్పగలుగుతున్నారు. కిషోరి జీవితంలో 16 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సులో సుమారు 14 ఏళ్ల పాటు ఏం జరిగింది అనేది అస్పష్టంగా ఉంది. దీని గురించి ఏం చేయాలో నాకు తోచలేదు. తరువాత నాకు క్రమేపీ ఆ కాలావధిలోనే భోలే నిశితమైన అంతర్గతమైన వికాసం సాధించారని బలంగా అనిపించింది. కాబట్టి నేను స్వామిని గురించిన సమాచారం కోసం ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు పరిధిని దాటి పైవాళ్ళని కలుసుకోవటానికి ప్రయత్నించాను. హిమాలయ పరమగురువులతో జీవనంలో స్వామీజీ ఆ 16 ఏళ్ల కాలంలో వర్ణించిన తన అనుభవాలు తప్ప మరే ఆధారమూ లేదు. నాకు 1981లో ఒక బలమైన సంకల్పం కలిగింది. నేను గనక ఈ పుస్తకాన్ని 1000 సార్లు చదివేస్తే ఏదో ఒక రకంగా అందులో వర్ణించిన సాధువులు, మహానుభావులు, ప్రదేశాలను నా కళ్ళతోనే నేనే సందర్శించగలను అనిపించింది. దాంతో నేను పుస్తకం చదవడం మొదలుపెట్టాను. నేను చదువుతున్న కొద్దీ ఆ కథల్లో చెప్పని భాగాల గురించి కూడా నాకు తెలుస్తూ ఉండేది. నేను ఆ పుస్తకాన్ని 1000 సార్లు చదివాను. 1000సారి పూర్తి కాబోతుండగా స్వామీజీ నన్ను ఆ పుస్తకాన్ని హిందీలోకి అనువదించమని అడిగారు. నేను అనువాదం మొదలుపెట్టి రోజు సాయంత్రం వేళల్లో స్వామికి చదివి వినిపిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నేను నా మనసులో ఉన్న ప్రశ్నల్ని అడగకముందే ఆయన సమాధానాలు చెప్తూ ఉండేవారు. స్వామీజీ గుహల్లోని మఠాల్లో తన గురువుగారితో ఉంటూ కాలేజీకి ఎలా వెళ్ళారా అనే ప్రశ్న మనసులో మెదిలింది. హిమాలయ పరమగురువులతో జీవనం చదివిన పాఠకులందరి మాదిరిగానే నేను కూడా ఆయన తన చిన్ననాటి నుంచి తమ గురువులతో ఉంటూ ఉండేవారని, అదే సమయంలో భారతదేశంలోని అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని అనుకునేవాడిని. మేం మాట్లాడుకునే సమయాల్లో స్వామీజీని నేను ఈ 2 పనులు ఒకే సమయంలో చేయడం ఎలా కుదిరిందని అడిగాను. కానీ ఆయన నాకు ఆధ్యాత్మికంగా ఆ రోజులు ఎంత సమృద్ధమైనవో చెప్పారు అంతే. అందువల్ల నేను ఒకరోజు స్వామీజీని నేరుగా అడిగేశాను, స్వామీజీ, మీ తండ్రి గారు మరణించిన తరువాత బాబాజీ మిమ్మల్ని తనతో వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు కదా, మరి ఇంట్లో ఎవరు ఏమీ అనలేదా, అలా వెళ్ళిపోనిచ్చారా? స్వామీజీ సమాధానమిస్తూ, మా అమ్మగారికి బాబాజీ మీద అఖండమైన విశ్వాసం ఉంది. నాకేం కావాలన్నా ఆయన నాకు ఇస్తారని అమ్మ నమ్ముతుంది. బాబాజీలాగా నా గురించి బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని అమ్మ నమ్మకం. అందుకే మీరు ఆయనతో ఉండిపోయారా, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదా? నేను అడిగాను. మరి అప్పుడు స్కూల్కి వెళ్ళారా? నేను ఆయనతోనే ఉండేవాడిని. కొన్నిసార్లు కొన్ని రోజులు మాత్రమే ఉండేవాడిని, మరికొన్నిసార్లు ఓ వారం లేదా కొన్నిసార్లు నెలల పాటు కూడా ఉండేవాడిని. ఆయనతో జీవించడం అంటే ఆయనతో పాటు గుహలో ఉండటం కాదు. ఆయన ఏ ప్రదేశంలోనూ ఎక్కువ కాలం ఉండేవారు కాదు. సాధారణంగా ఒక్కోసారి కొద్ది కాలం పాటు ఉన్నా ఆయనతో పాటు మిగతా సాధువులు కూడా ఉండేవారు. ఆయనకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. నాకు కూడా ఆయనంటే ఎంతో ఇష్టం. కానీ చిన్నపిల్లాడిని కదా. నాతో వచ్చిన చిక్కు ఏమిటంటే నేను చురుగ్గా ఉండాలనుకునేవాడిని. పరిగెత్తడం, మాట్లాడడం, ఆడుకోవడం.
అలా. కానీ ఆయన చాలా మౌనంగా ఉండేవారు. అందుకే మిగతా సాధువులంతా ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను ఆయనతో ఉండటానికి ఇష్టపడేవాడిని. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం మాత్రం చాలా ఉత్సాహంగా ఉండేది. స్వామీజీ చెప్తూ ఉన్నారు, పర్వతాల్లో నడవడం, జలపాతాలు దాటడం, బయటికి పొడుచుకొని వచ్చినట్టున్న రాతి కింద తుఫాను సమయంలో కూర్చోవడం, రాత్రిపూట నెగడు వేసుకుని కూర్చోవడం, ఏ సామాన్లు సరిగ్గా లేకపోయినా బాబాజీ ఆయనతో ఉన్న సాధువులంతా కలిసి వంట చేసుకుంటూ ఉంటే వారికి సాయం చేయడం చేస్తూ ఉండేవాడిని. ఈ పనులు నాలో ఉద్వేగం నింపేవి. నా సెలవులన్నీ సాధు సాంగత్యంలో ఈ విధంగా గడిచిపోయేవి. ప్రతి సెలవుల్లోనూ వాళ్ళు ఇంతకుముందు చూసిన ప్రదేశాల కంటే మంచి చోట్లకి తీసుకుని వెళ్తామని వాగ్దానం చేసేవారు. అయినా నేను స్కూల్కి తిరిగి వెళ్ళడానికి ఉత్సాహంగానే ఉండేవాడిని. నేను స్కూల్ని ఇష్టపడనని కాదు, కానీ నేను తిరిగి ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు ఆ వాతావరణం అంతా నిస్తేజంగా, సారహీనంగా తోచేది. అదే కుటుంబం, అదే స్నేహితులే, ఆ సహ విద్యార్థులే, కానీ నాకు వాళ్ళంతా కొత్తగా కనిపించేవారు. నేను వాళ్ళకి కొత్తగా కనపడేవాడిని. ఆ విధంగా నేను ఈ 2 ప్రపంచాల్లోనూ జీవించేవాడిని. భోలేకి 14 ఏళ్ళు వచ్చిన ఆ వేసవిలో అతడి జీవితం ఒక మలుపు తిరిగింది. తన తోటి విద్యార్థులతో చేస్తున్న సహవాసం దాని ఫలితాన్ని చూపసాగింది. కిషోరి మెల్లగా ప్రాపంచిక బంధనాల్లో చిక్కుకోసాగాడు. అదే సమయంలో ఒక వృద్ధ సాధువు కిషోరి ఇంటికి వచ్చి కొండ రావి చెట్టు బెరడు ముక్క మీద రాసి ఉన్న ఓ 2 వాక్యాల్ని చదవమని ఇచ్చాడు. అందులో, భోలే, ఆశీస్సులు, ప్రాపంచిక బంధనాల నుంచి విరాగివికా, నీ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టు. అవధూత, గంగోత్రి, 1939 అని రాసి ఉంది. ఈ సాధువుని భోలే ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఈ సందేశం తీసుకువచ్చిన సాధువుని కూడా అతడు ఎరగడు. కానీ ఇది ఆయన మీద చాలా బలమైన ముద్ర వేసింది. ఈ సందేశం అతడిని ఓ కుదుపు కుదిపింది. అతడు మళ్ళీ తన అంతర్వీక్షణలోకి జారుకున్నాడు. తీవ్రమైన ధ్యాన స్థితిలో అతడికి తన గత జన్మ విశేషాలు మెరుపుల్లా కనిపించాయి. స్కూలు మానేయడం గురించి కిషోరి మరోసారి ఆలోచించాడు. మనసులో చెలరేగుతున్న విరుద్ధ భావాల సంఘర్షణని తట్టుకోలేక తన గురువుని కలిశాడు. బాబాజీ అప్పుడు ఆ ప్రాంతంలోనే ఒక దేవాలయంలో స్వామి శివానందతో కలిసి ఉన్నారు. స్వామి శివానంద గంగోత్రి నుంచి వచ్చారు. ఆయన బాబాజీ శిష్యులు. వయసులో స్వామి రామ కంటే పెద్ద. బాబాజీ అభ్యర్థన మేరకు స్వామి శివానంద భోలేని స్కూల్లోనే ఉండమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న పాఠశాల కేవలం 8వ తరగతి వరకే ఉంది. ఆ తర్వాత విద్యాభ్యాసం కోసం భోలే ముస్సోరీ, డెహ్రాడూన్, అలహాబాద్ వంటి ప్రదేశాలకి వెళ్ళాలి. లౌకికంగానూ పారలౌకికంగానూ అత్యంత గాఢమైన స్థితి అవసరం కిషోరికి. అతడు కావాలంటే ఇంట్లో అయినా ఉండవచ్చు, లేదా సాధు మండలితో అయినా ఉండవచ్చు. కానీ అతడు లేలేత నవప్రాయంలో ఉన్నాడు. మహా చురుకు, సరదా, అల్లరి అతడి వ్యక్తిత్వంలో నిండారా ఉన్నాయి. అతడికి ఏవో వస్తువుల్ని కొంటూ ఉండడం ఇష్టం. పాటలు వాయించటం ఇష్టం. రకరకాల ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకుని చేతిలో ట్రాన్సిస్టర్ రేడియోతో తన గురువుని, మిగతా సాధువుల్ని ఆనందింపచేయడానికి ప్రయత్నించేవాడు. పని జరిగేది కాదు. కానీ ఇన్ని అల్లరి పనులు చేస్తున్న కిషోరి పట్ల ఆ సాధువుల ప్రేమ ఎక్కడా తగ్గలేదు.
ఒకసారి భోలే ఋషికేశ్ అవతల నరేంద్రనగర్ అనే ఓ పట్టణం సరిహద్దుల్లో సాధు మండలితో కలిసి ఉన్న తన గురువు గారి కోసం 3 గ్రామ్ ఫోన్లు, డజన్ల కొద్దీ రికార్డులు కొన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు మిగతా వాళ్ళంతా ధ్యానంలో ఉన్నా సరే పగలు రాత్రి తేడా లేకుండా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండేవాడు. మ్యూజిక్ చాలా పెద్ద సౌండ్తో పెట్టేవాడు. ఇంకా సౌండ్ పెంచుతూ ఉండేవాడు. చివరికి ఆ సాధువులు పిల్లవాడు చేస్తున్న అల్లరి గురించి గురూజీకి మొరపెట్టుకున్నారు. బాబాజీ చిరునవ్వుతో, వాడా చిన్నపిల్లవాడు, అందరి దృష్టి తన వైపు తిప్పుకోవడానికి చూస్తూ ఉంటాడు, మనం కూడా వెళ్ళి వాడి సంగీతం ఏమిటో విందాం పదండి అంటూ వాళ్ళని కూడా వెంట పెట్టుకుని భోలే దగ్గరికి బయలుదేరారు. అక్కడ భోలేకి సంగీతం పట్ల ఉన్న అభిరుచిని ప్రశంసించారు. భోలే దగ్గర ఎన్ని గ్రామ్ ఫోన్లు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. భోలే తన దగ్గర 3 ఉన్నాయని, 2 డజన్ల రికార్డుల పైనే ఉన్నాయని చెప్పాడు. అలాగే తన దగ్గర బ్యాటరీతో పనిచేసే రేడియో ఉందని, ఆ విధంగా తనకి వార్తలు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయని, ప్రసిద్ధ గాయకుల గురించి కూడా తెలుస్తూ ఉంటుందని చెప్పాడు. గురువుగారు నవ్వి, అత్యంత ఉత్కృష్టమైన అంశాల్లో అభిరుచి, అభినివేశం ఉన్నాయి నీలో. నీకిష్టమైన సంగీతం నేను కూడా వింటాను, ఆగు అన్నారు. అప్పుడు భోలే తన గ్రామ్ ఫోన్లలో ఒకదాన్ని ప్లే చేయబోయాడు. కానీ గురువుగారు అదొక్కదాన్నే కాక మిగతా వాటిని కూడా ప్లే చేయమని చెప్పారు. భోలే అప్పుడు, గురూజీ, అన్ని గ్రామ్ ఫోన్ రికార్డులు ఒకేసారి ప్లే చేయడం కుదరదు అన్నాడు. అప్పుడు గురువు, ఎందుకలా కుదరదు అని అడిగారు. అయోమయంగా చూస్తూ భోలే, ఎందుకంటే అది చాలా గందరగోళంగా ఉంటుంది, మీకేమీ వినిపించదు అన్నాడు. అప్పుడు బాబాజీ చాలా నిరాశగా చూస్తూ, ఎంత ఎక్కువ గందరగోళంగా ఉంటే అంత బాగుంటుందేమో ఈ సంగీతం అనుకుంటున్నాను నేను అన్నారు. భోలేకి ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగానే ఉంది. కానీ సాధువులు ఎంత అలజడికి ప్రతిస్పందించడం లేదని తెలుసుకుని అల్లరి మానుకుని తను తెచ్చిన గ్రామ్ ఫోన్స్ అన్నింటినీ ప్లే చేశాడు భోలే. చివరికి బెంగాలీ బాబా భోలేకి, ఎలాంటి సంగీతం వింటావనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, అయితే నువ్వు దీన్ని కేవలం విని ఆనందించడంతోనే సరిపెట్టుకోవడం లేదు. ఈ గ్రామ్ ఫోన్ లేకపోతే క్షణం కూడా గడపలేని పరిస్థితికి వచ్చావు. కానీ నువ్వు స్వంతంగా పాడి ఆనందించి చూడు, దానితో పోలిస్తే ఈ సంగీత శ్రవణ ప్రియత్వం ఎందుకు కొరగాదు అని వివరించారు. ఇప్పుడు భోలే సంగీతాన్ని సరైన రీతిలో ప్రేమించడం నేర్చుకున్నాడు. ప్రతిరోజు తను చదువుకునే పాఠ్య విషయాలు పూర్తి కాగానే సంగీత అభ్యాసాన్ని ప్రారంభించేవాడు. పాడేవాడు, తబలా, హార్మోనియం, సితార్, వీణ వాయించేవాడు. అతడు పాడే పాటలు, వాయించే సంగీత వాయిద్యాలకి అతడి స్నేహితులు విసిగిపోయేంతగా సాధన చేసేవాడు భోలా. అతడు లక్నో రేడియో స్టేషన్లో ఓ సంగీత ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత అతడు తన వీణతో సహా బాబాజీ దగ్గరికి వెళ్ళి ఆ వీణాగానంలో ఎంతగా నిమగ్నం అయిపోయాడంటే ఆ తర్వాత అతడికి అంతకంటే మరేమీ కావాలి అనిపించలేదు. అతడు తన గురువుగారితో ఉన్నప్పుడు కట్టె పుల్లలు ఏరుకురావడం, బియ్యం కడగడం, బీన్స్ కడగడం, పాత్రలు తోమడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. అందువల్ల అతడు తన విధుల నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు బీన్స్ కడుగుతూ ఉంటే భోలే మనసులో ఒక కొంటె ఆలోచన ప్రవేశించింది. సాధువులకి నేను ఓ క్రమశిక్షణ గల పిల్లవాడిని కాదని, నేను బీన్స్లో నుంచి రాళ్లను వేరు చేసే పని సరిగ్గా చేయలేకపోతున్నానని అర్థమైతే వాళ్ళు నాకు ఆ పని చెప్పరు కదా అనుకున్నాడు. అందువల్ల అతను బీన్స్లో నుంచి రాళ్లను ఏరి పారేయకుండా ఇంకొన్ని చిన్న చిన్న రాళ్ల బెడ్డలు వాటిలో కలిపాడు. ఆ బీన్స్ని వడ్డించడం జరిగింది. ఆహారం నమిలి తింటుంటే ఓ వృద్ధ సాధువుకి పంటి కింద పడి పెద్ద చప్పుడైంది. ఆయనకి ఏకంగా పన్ను
ఊడి వచ్చింది. ఆ పని చేసింది భోలే అని అందరికీ తెలుసు. కానీ ఏమీ ఎరగనట్టే నటిస్తూ ఉండిపోయారు వాళ్ళంతా. అతడి గురువు ఆ పిల్లవాడికి ఓ గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ఆయన సాధు మండలితో కలిసి ఆలోచించారు. పిల్లవాడు దారి తప్పుతున్నాడు, ఎలాగైనా వీడిని దారిలో పెట్టాలి అని చెప్పారు వాళ్ళతో. దాంతో వాళ్ళు ఓ ఉపాయం ఆలోచించారు. మర్నాటి ఉదయం సాధువులంతా ధ్యానంలో ఉండగా భోలే మామూలుగానే ఓ ప్రేమగీతం పాడుతూ వీణ వాయించసాగాడు. ధ్యానభంగమైన సాధువులు లేచి ఈ యువ సంగీతకారుడి వద్దకి వెళ్ళి అతడి వీణని పగలగొట్టి బాగా కొట్టారు. భోలే పరిగెత్తుతూ గుహలో ధ్యానం చేసుకుంటున్న తన గురువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. నన్ను సంగీతం అభ్యసించమన్నది మీరే కదా, ఈ సాధువులు చూడండి నన్ను ఎలా కొట్టారో అని దెబ్బలు చూపించి ఏడుపు మొహంతో బాబాతో తన బాధ చెప్పుకున్నాడు. గురువు జవాబిచ్చారు, నేను నిన్ను అభ్యసించమన్న సంగీతం ఇతరులకు ఇబ్బంది కలిగించని సంగీతం. నీకు కర్మసూత్రం తెలుసా? నువ్వు అవతల వాడి పన్ను విరగ్గొడితే నీ ఎముకలు పొడి పొడి కావాల్సిందే. మళ్ళీ ఒకసారి చదువుతాను. కర్మసూత్రం ఎలా పనిచేస్తుందంటే, నువ్వు అవతలి వాడి పన్ను విరగ్గొడితే నీ ఎముకలు పొడి పొడి కావలసిందే. అంటే మనం ఒకరికి ఇబ్బంది కలిగిస్తే మనం అంతకు 4 రెట్లు ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుందన్నమాట. ఒకరివి 10 రూపాయలు కొట్టేశారనుకోండి, మీరు కర్మసూత్రం ప్రకారం వాళ్ళకి 40 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అదే కర్మసూత్రం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి నువ్వు నీ అంతరగానం విను. 40 ఏళ్ల దాకా ఈ రకమైన గందరగోళపరిచే సంగీతాన్ని నువ్వు విననవసరం లేదు. తర్వాత కొద్ది గంటల దాకా బాబాజీ సాధువులు భోలేతో కొంచెం దూరంగానే ఉన్నారు. ఒక గొప్ప సాధువుగా పేరున్న గుడారీ బాబా కూడా ఆ సాధు మండలిలోనే ఉన్నారు. కానీ ఆయన మాత్రం భోలేని కొట్టలేదు. ఆయన లేచి వెళ్ళి భోలేని తన చిన్న కుటీరంలోకి తీసుకువెళ్ళి దయగా ప్రేమగా చూశారు. ఆ విధంగా భోలే శారీరక మానసిక గాయాలకి ఆయన ప్రేమ వైద్యం చేశారు. బాబాజీ, మేము ఎల్లప్పుడూ ప్రేమించే భోలేవే నువ్వు. కానీ నువ్వు ఎంత గొప్పవాడివైనా అత్యంత అణకువ, వినయం, దయ కలిగి ఉండాలి అని బోధించారు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఎంత గొప్పవాళ్ళమైనా అత్యంత అణకువ, వినయం, దయ కలిగి ఉండాలి. అంతర్గానం ఎలా వినాలో, ఎలా ఆనందించాలో బాబాజీని అడుగు. ఆ అంతర్గానంతో నీలో ఉన్న ప్రభువుని అలరించు. నీ జీవితేశ్వరుడిని అలరించిన నీకు నిన్ను, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సహజంగానే అలరించగల నైపుణ్యం అబ్బుతుంది. జీవిత లక్ష్యాన్ని మర్చిపోకు అని చెప్పారు. అప్పుడే బాబాజీ గుడారీ బాబా కుటీరానికి వెళ్ళి కన్నీరు కారుస్తున్న భోలేని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నారు. బాబాజీ గుడారీ బాబాతో మాట్లాడుతూ, వీడు ఇంత దిగులుగా ఉంటే నా మనసుకు ఎంత కష్టం అనిపించిందో తెలుసా అన్నారు. ఆ రోజు బాబా భోలేకి ఒక పద్ధతిగా ఎలా కూర్చోవాలో, ఎలా శ్వాసించాలో, ఎలా ధ్యానించాలో నేర్పారు. జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా గడిపే విధానం, ప్రభావాలకి లొంగిపోకుండా స్నేహం ఎలా చేయాలో బోధించారు. కొన్నేళ్ల తర్వాత కూడా స్వామీజీకి ఆ సంఘటన చాలా స్పష్టంగా గుర్తుంది. ఆ సంఘటన అల్మోరాకి 15 మైళ్ళ దూరంలో కొసి సిరౌత్ నదీ సంగమ స్థలం దగ్గర సోంబారీ బాబా ఆశ్రమం సమీపంలోని శివాలయంలో జరిగింది. బెంగాలీ బాబా, సోంబారీ బాబా, హరియా ఖాన్ బాబా,
గుడారి బాబా ఈ ప్రాంతంలో చాలా తరచుగా కలుసుకుంటూ ఉండేవారు. ఈ మహనీయుల గొప్పదనం గురించి స్వామీజీ నాతో అనేక కథలు చెప్పారు. వేరే వాళ్ళు కూడా వీరి గురించి చెప్పిన గాథల్ని నేను విన్నాను. వారు నడిచే దేవుళ్ళని, భగవంతుని కృప, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప వారి సాంగత్యం దొరకదని అనేవారు. ఇది విన్న తర్వాత నాకు మనసులో అనిపించింది, భోలే ఇంత అల్లరి పిల్లాడు కదా, అతడికి ఇలాంటి పరమ గురువుల సన్నిధి ఎలా లభించింది అని. పరమశాంతి, ఉత్తమ భావనలు ప్రవాహంగా సంచరించే ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పరమయోగులంతా వంట చేసుకుంటూ పాత్రలు కడుగుతూ ఉంటే అతడి మనసు చిత్తం వచ్చిన సంగీతం వచ్చినట్టు పెద్ద ధ్వనితో పెట్టడానికి మనసు ఎలా అంగీకరించింది? ఒకరోజు అవకాశం చూసుకుని నేను ఈ ప్రశ్నలు స్వామీజీని అడిగాను. ఆత్మ రూపాంతరణకి పవిత్రమైన వాతావరణం కంటే మించి మరేదో కావాలి. అలవాట్లు అచేతన మనస్సులో చాలా బలీయంగా బీజ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. మారాలి అనే సంకల్పం ఉన్నవాడికి బుద్ధిగతమైన అవగాహన, అప్పుడప్పుడు యోగులను కలవటం వల్ల వచ్చే ప్రేరణ ఫలితాన్నిస్తుంది. నేను మొండి. మా గురువుగారు నా మొండితనాన్ని నా ఇచ్ఛాశక్తిగా మార్చడానికి, ఉపద్రవాలు తెచ్చిపెట్టే నా బుద్ధిని సృజనాత్మకంగా మలచడానికి చాలా తంటాలు పడ్డారు అని చెప్పారు స్వామీజీ. నాకు అప్పుడు 7 ఏళ్ళు ఉంటాయేమో. బాబాజీ నన్ను అమ్మవారి పాదాల దగ్గర పడేసి నాకు దివ్య దర్శనం కలిగించారు. ఆ అనుభవం వల్ల నాకు నా తల్లి జగజ్జనని అని అర్థమైంది. నేనెప్పుడూ అమ్మ సంరక్షణలోనే ఉన్నాను. నా గురువు నిరంతరం ఆ అమ్మని కొలిచేవారు. ఆ తల్లి ఎప్పుడూ ఆయనతోనే ఉండేది. ఆ సంగతి గ్రహించిన తర్వాత నాకు నా గురువు పట్ల, మిగతా సాధువుల పట్ల అనంతంగా కృతజ్ఞతాభావం వెల్లువెత్తింది. మళ్ళీ నా జీవితంలో ఎన్నడూ వారితో అమర్యాదగా ప్రవర్తించనని నాకు నేను గట్టి సంకల్పం చేసుకున్నాను. నేను వారిని ప్రేమిస్తూ వారికి సేవ చేస్తూ ఉంటానని తీర్మానించుకున్నాను. కానీ సుమారు 1 వారంలోనే నేను మళ్ళీ నా పూర్వరూపంలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ అదే రకమైన ఉపద్రవానికి, నిర్లక్ష్యానికి తెగబడ్డాను. ఒక్కోసారి నాకు నా ప్రవర్తన దారి తప్పిందని కొంచెం బాధగా ఉండేది. ఆ విషయం మా గురువుగారి దగ్గర ఒప్పుకునేవాడిని. కానీ నన్ను ఆయన ప్రేమగా చేరదీసి, ఆ పని చేసేది నువ్వు కాదు, నీ బాల్య చాపల్యం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా మరికొన్నిసార్లు ప్రయత్నిస్తాను, ఆ తర్వాత నువ్వే బాగైపోతావు అన్నారు. అప్పటికీ నేను నా ప్రశ్నలకి పూర్తి సమాధానాలు తెలుసుకోలేకపోయాను. అందుకనే మళ్ళీ ఇలా అడిగాను, స్వామీజీ మీకు ఆ దివ్య దర్శనం ఎలా కలిగింది? ఎప్పుడు, ఎలా జరిగింది? అది ఖజురహోలో జరిగింది. నాన్నగారు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత గురూజీ మరో 5 మంది సాధువులతో కలిసి వచ్చి నన్ను తనతో తీసుకెళ్లారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతమంతా పూర్తిగా అడవి మాదిరిగా ఉండేది. చుట్టూ ఎక్కడా ఓ పట్టణం అనేది లేదు. అక్కడికి బాగా దూరంలో కొన్ని గ్రామాలు మాత్రం ఉండేవి. ఖజురహో 60-70 ఆలయాల సముదాయం. వాటిలో చాలా వరకు శిథిలాలుగా మారాయి కూడా. మా గ్రూపులో ఉన్న వాళ్ళంతా ఆ 64 యోగినుల దేవాలయంలోనే ఉండేవారు. మా గురువుగారు ఆ దేవాలయంలోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. మిగతా సాధువులు ఒకే చోట కూర్చుని ధ్యానం చేసేవారు, లేదా అదే ప్రాంతంలో ఉన్న వేరు మందిరాల్లోకి వెళ్ళి ధ్యానానికి కూర్చునేవారు. మొదట కొద్ది రోజులు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను సాధువులతో కలిసి ఉండేవాడిని. వారు పూజలు, ధ్యానాలు చేసుకునే సమయంలో
ఆ చుట్టుపక్కల ఆడుకునేవాడిని. వాళ్ళు చెప్పినప్పుడు నేను ఆ శిథిలాలయాల్లో ఉన్న దేవతా విగ్రహాల ముందు తల వంచుకుని కళ్ళు మూసుకుని నిలబడేవాడిని ధ్యానం చేస్తున్నట్టు. కానీ కొద్ది రోజుల్లోనే విసిగిపోయేవాడిని. అది శీతాకాలం సమయం. రాత్రిపూట్ల చాలా చలిగా ఉండేది. తెల్లవారుజామున అంతా ధ్యానానికి కూర్చునేవారు. నాకు వెచ్చగా ఉండటానికి నెగడు వేసుకోవాలని అనిపించేది. చాలా ఆకలి వేసేది. అందుకే అక్కడ ధ్యానం చేసుకునే సాధువుల దృష్టిని ఆకర్షించడానికి నేను ప్రతిరోజు ఉదయం పూట దేవాలయం చుట్టూ పెద్ద గొంతుతో అరుస్తూ పరిగెత్తుతూ ఉండేవాడిని. కానీ ఫలితం లేకపోయేది. వాళ్ళెవ్వరూ నా వంక కూడా చూసేవారు కాదు. చివరికి నేను మా గురువుగారి గదిలోకి వెళ్ళి దగ్గాను. అక్కడి వస్తువులన్నీ కింద పడేస్తూ అన్ని రకాల శబ్దాలు చేస్తూ ఉన్నాను. కానీ గురూజీ నిశ్చలంగా ఉన్నారు. ఏం చేయాలో తెలియక నేను జుట్టు పీక్కున్నాను. చివరికి నేను నా వేళ్లతో ఆయన కనురెప్పల్ని పైకెత్తి కళ్ళు బలవంతాన తెరవడానికి ప్రయత్నించాను. దాంతోటి ఆయన ఒక్క ఉదుటున లేచి ప్రధాన ఆలయంలో అమ్మవారి ముందుకు తీసుకుని వెళ్ళి నన్ను గాల్లో పైకెత్తి ఆ తల్లితో, చూడమ్మా, వీడికి ఎలా ప్రవర్తించాలో నేర్పనన్నా నేర్పు, లేదా తీసుకుపో అని బిగ్గరగా అరిచారు. మా గురూజీ నన్ను అమ్మవారి విగ్రహం ఎదుట పడేస్తూ ఉంటే ఆ తల్లి దివ్య మంగళ స్వరూపం ధగద్ధగాయమానంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రత్యక్షమైంది. ఆ దేవి సౌందర్యాధి దేవత, ఆనంద సాగరం. ఆ అమ్మ నన్ను గురూజీ చేతుల్లోంచి అందుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఆమె కను కొసల నుంచి ప్రసరించిన కరుణా దృక్కులు, ఆ ముఖంలో నాపై కురిపించబడిన వాత్సల్యం నాకు ఈనాటికి జ్ఞాపకమే. ఆ తల్లి నువ్వు వర్ణించలేనంత గొప్పగా ఉంది. అమ్మ గురూజీ వైపు తిరిగి నన్ను ఆశీర్వదిస్తూ, ఇక నుంచి వీడు బుద్ధిగా ఉంటాడు అని చెప్పింది. నా మనస్సులో ఓ పక్క సంతోషం, మరో పక్క భయం కమ్ముకున్నాయి ఆమె తిరిగి నన్ను గురూజీకి అప్పగించేస్తుంటే. తర్వాత అమ్మ అదృశ్యమైపోయింది. ఆ అందమైన జ్ఞాపకం మాత్రం మనసులో అలానే నిలిచిపోయింది. నన్ను నేను నిలువరించుకోలేక ఈ విషయాన్ని మిగతా సాధువులందరితోనూ చెప్పేయాలనుకున్నాను. కానీ గురూజీ నన్ను ఆపారు. నోటికి తాళం పెట్టు, ఎవరికి ఈ రహస్యం చెప్పవద్దు, నీ గుండెల్లోనే ఉండిపోవాలిది అన్నారు. అప్పుడు నా వైపు చూస్తూ స్వామి రామ, ఓ రోజు నిన్ను నేను కూడా అక్కడికి తీసుకుని వెళ్తాను అని అన్నారు. ఇక ఆయన అమ్మవారి విషయం గురించి మాట్లాడటానికి సుముఖంగా లేరని అనిపించింది. కానీ ఆయన మరిన్ని విషయాలు చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారని అర్థమైంది. అందుకే నేను ఆయన్ని అడిగాను, స్వామీజీ, మీరు అమ్మని దర్శించారు, ఆమె ఆశీస్సులు అందుకున్నారు, మరి అప్పటి నుంచి బాల్య చాపల్యం వల్ల అల్లరి చేసేవారు కాదా ఇంకా అని అడిగాను. అబ్బే లేదు, ఆ తర్వాత కూడా నేను కొన్నిసార్లు మూర్ఖంగానే ప్రవర్తించేవాడిని. కానీ అమ్మ దర్శనం, ఆ దేవత ఆశీస్సులు మళ్ళీ నన్ను ఎలాంటి పొరపాట్లు చేయకుండా కాసేవి. నా మనసుని నేనే ధిక్కరించేవాడిని. ఈ అనుభవం వచ్చిన తరువాతే నాకు అర్థమైంది, మా గురువుగారికి ఆ అమ్మకి నా గురించి తెలియని సంగతి లేదు. అందుకే నాకు వాళ్ళు నిరంతరం చేయూతని అందించేవారు, మార్గదర్శన చేసేవారు, సంరక్షించేవారు. ఒకవేళ ఆ క్షణానికి బలీయంగా అనిపించిన మూర్ఖపు పని ఏదైనా నేను చేసినా అది నాకు శిక్షార్హమైన పాపం కాదని నాకు తెలుసు. ఆ దివ్య దర్శనం నాకిచ్చిన బలం వల్ల మా గురువుగారి దగ్గర నేను అన్నీ చెప్పుకునేవాడిని. నా బలహీనతల గురించి నేను చర్చించేవాడిని. నా సమస్యలు, బలహీనతల గురించి మా గురువుగారికి నేను ఎప్పుడు చెప్పినా ఆయన, సరే నువ్వు ప్రశాంతంగా ఉండు, నీ మనసులో తలెత్తే అనుభూతుల పట్ల నువ్వు నిజాయితీగా ఉండు, నీ మనసుకి ఇంద్రియాలకి బానిసగా మారకు, కానీ నీ సహజ ప్రవృత్తులకు విరుద్ధంగా పని చెయ్యకు అని అనేవారు. ఈ సలహాతో నా ఆలోచనలు,
భావోద్వేగాలను ఎక్కడ నియంత్రించుకోవాలో అక్కడ నియంత్రించేవాడిని, ఎక్కడ సహజ గంగా ప్రవాహంలా సాగనివ్వాలో అక్కడ సాగనిచ్చేవాడిని. మరొకసారి ఈ వాక్యం, ప్రశాంతంగా ఉండు, నీ మనస్సులో తలెత్తే అనుభూతుల పట్ల నువ్వు నిజాయితీగా ఉండు, నీ మనస్సుకి ఇంద్రియాలకి బానిసగా మారకు, కానీ నీ సహజ ప్రవృత్తులకు విరుద్ధంగా పనిచేయకు. ఇది మనమందరము కూడా ఆచరించాల్సినది. చాలాసార్లు నా ఆలోచన సరైనదేనని నమ్మేవాడిని, కానీ అది చాలా తప్పని తేలేది. సత్యాన్వేషణలో నా అంతట నేనే సత్యాన్ని కనుగొనాలని, అనుభూతి చెందాలని గురువుగారు ఎప్పుడూ మరీ చెప్తూ ఉండేవారు. నేరుగా పొందిన అనుభవం కాక ఇతరుల ద్వారా గ్రహించిన సత్యం కేవలం ఏ ప్రయోగానికి, ఏ పరీక్షకి నిలబడలేని సమాచారంగానే మిగిలిపోతుంది సుమా అని హెచ్చరించేవారు. పైగా నన్ను మామూలు మనిషిలాగానే ఉంచటానికి గురూజీ ప్రయత్నించారని నేను గుర్తించాను. నా బాల్యావస్థని భంగపరచాలని ఆయన భావించలేదు. అందుకే నేను ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదు అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువగా ఉండేది. నాకు తప్పనిసరిగా క్రమశిక్షణ అవసరమైన సందర్భాల్లో ఆయన నన్ను గురుభాయ్, అంటే ఒకే గురువు దగ్గర శుశ్రూష చేసిన వాళ్ళు అన్నమాట, ఆయన నన్ను గురుభాయ్ అయిన స్వామి శివానందజీకి అప్పగించేవారు. ఆయన్ని నేను శివభాయ్ అని పిలిచేవాడిని. ఇక మిగతా భాగం మళ్ళీ చదువుకుందాం.